ప్రస్తుతం టాలీవుడ్ లో ట్రెండింగ్ టాపిక్ బాలకృష్ణ సెంచరీ సినిమా గౌతమిపుత్ర శాతకర్ణి. తన 100వ సినిమాకు డైరెక్టర్ గా కృష్ణ అనుకోవడం, సినిమా సబ్జెక్ట్ గా పేరును మాత్రమే తెలిసిన గౌతమిపుత్ర శాతకర్ణి చరిత్రను ఎంచుకోవడంతో సగం విజయం సాధించాడు బాలయ్య. అయితే ఆ విజయం 100% దక్కాలని 100th మూవీకి సంబంధించి అనేక కార్యక్రమాలు మొదలుపెట్టారు ఎన్బీకే హార్డ్ కోర్ ఫ్యాన్స్. గౌతమిపుత్ర శాతకర్ణికి చరిత్రలో నిలిచిపోయే విజయం దక్కాలని దేశంలోని 100 ప్రధాన దేవాలయాల్లో ప్రత్యేక పూజా కార్యక్రమాల కోసం బాలయ్య వీరాభిమానులు కొంతమంది ఒక ఆధ్యాత్మిక యాత్రను ప్రారంభించారు. టయోటా కారు మొత్తం గౌతమిపుత్ర శాతకర్ణి డిజైన్స్, లోగోలతో నింపి మొదలుపెట్టిన ఈ యాత్రను స్వయంగా బాలయ్య జెండా ఊపి మరీ ప్రారంభించారు. డైరెక్టర్ క్రిష్ కూడా మరో జెండా ఊపి వాళ్లకు ఆల్ ద బెస్ట్ చెప్పాడు. దీనికి శతపుణ్యక్షేత్ర జైత్రయాత్ర అని పేరు కూడా పెట్టారు. 100వ సినిమా విజయం కోసం బాలయ్య కసిగా కష్టపడుతున్నాడు. క్రిష్ అవుట్పుట్ పట్ల పట్టుదలగా ఉన్నాడు. నిర్మాతలు ధైర్యంగా డబ్బు పెడుతున్నారు. చిరంతన్ భట్ చెమటోడుస్తున్నాడు. ఇలా ఇంతమంది అన్కాంప్రమైజ్డ్ గా సక్సెస్ అనే టార్గెట్ మాత్రమే చూస్తూ ముందడుగేస్తున్నారు. సో ఈ అడుగు ఎలాంటి ప్రభంజనం క్రియేట్ చేస్తుందో, ఎలాంటి చరిత్ర సృష్టిస్తుందో 2017 జనవరి 11న తెలుస్తుంది. సప్తగిరి ఎక్స్ప్రెస్ సినిమాకి పవన్ చీఫ్ గెస్ట్ గా వస్తున్నాడనగానే అందరూ అవాక్కయ్యారు. పెద్ద ఫంక్షన్లు, చివరికి మెగా ఫ్యామిలీ ఫంక్షన్స్ కే డుమ్మా కొట్టే పవన్ సప్తగిరి సినిమా ఫంక్షన్ కి రావడం వెనుక రీజన్ తెలియక తికమక పడ్డారు. అయితే ఆడియో ఫంక్షన్ కి పవన్ రాగానే సాంప్రదాయబద్ధంగా కలసంతో ఆహ్వానించడంతో పవన్ మరింతగా ఇంప్రెస్ అయ్యాడు.